సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వెంకటస్వామి, లక్ష్మణ్ కుమార్, శ్రీహరి తొలిసారిగా సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవడంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణ వాదన వినిపించిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కార్యాచరణపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధులు ఇప్పటికే వేగంగా రైతుల ఖాతాల్లో వేస్తున్నందున ఈ ప్రక్రియ ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు తొలగించడంపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉండగా తెలుస్తోంది. ఇక ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపైన చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. సో ఇంకా ఏ అంశాలపై వేళ భేటీలో చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు పైనే చర్చ కూడా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ అక్రమంగా నిర్మిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడుతుంది. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతుంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2 రోజుల క్రితం ఢిల్లీలో రేవంత్ రెడ్డి చిట్చాటుగా మాట్లాడుతూ ఏపీతో చర్చలు కోరుకుంటున్నాం, పేచీలు కోరుకోవడం లేదు, చర్చలు సంప్రదింపుల ద్వారానే నీటి సమస్య పరిష్కరించుకోవాలి అని చెప్పారు. అందుకోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా కావాలనే అంశంపై ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతకు ముందే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు కూడా సమావేశం కావాలనే అంశంపైన కూడా కేబినెట్ లో చర్చ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పోలవరం బనకచెర్ల ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ముందుగా తెలంగాణ దృష్టికి తీసుకురాలేదు. నేరుగా కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన అందించడంతోనే సమస్య ఏర్పడిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పోలవరం గోదావరి వరద జలాలను ఏపీకి తరలించడానికి బీజం వేసింది 2016లో. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరద జలాలను తరలించడానికి 2 జీవోలను విడుదల చేసింది అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తా ఉంది. ముఖ్యంగా అయితే బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, న్యాయపరంగా ఎలా వెళ్ళాలి అనే అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా కీలక చర్చ జరగబోతుంది. ఎన్నికలు అయితే హైకోర్టులో ఉన్న కేసుల విషయంలో కూడా ముందుకు వెళ్లాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది. ఎందుకంటే ఈ మేరకు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశాకే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా గతంలో దాఖలైన కేసుల్లో వాదనలు వినిపిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కోర్టు కేసులు బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు ఉన్నటువంటి అవకాశాలపైన ప్రధానంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలైనటువంటి రిజర్వేషన్ల పైన కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ కు సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికే రిప్లై కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఈ లేఖ పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కూడా ప్రారంభమైంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఎలా ఏ దశలో ఉన్నాయి దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తామని చెప్పి అంతా సిద్ధం చేసిన తర్వాత ఆపివేసింది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.